హలో నమస్తే, వెల్కమ్ టు విఆర్క్ ఇన్ఫర్మేషన్. ఈ రోజున ఒక కొత్త వెబ్ సిరీస్ తీసుకొచ్చాను. ఆ వెబ్ సిరీస్ పేరు తెల్లవారితే పెళ్ళి. ఏంటి ఆ వెబ్ సిరీస్ పేరు? తెల్లవారితే పెళ్ళి. ఈ తెల్లవారితే పెళ్ళి వెబ్ సిరీస్ నేను ఆల్రెడీ ఒక 6 days బ్యాక్ ఒక ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఇవాళ రేపు ఎపిసోడ్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంక లేట్ లేకుండా ఎపిసోడ్ 1 రివ్యూ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. చాలా లేట్ అయిపోయింది, బట్ ఎలా ఉంది, ఏంటి స్టోరీ, ఏంటి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చా, ఇది ఎంతలా ఉంది, క్యారెక్టర్స్ ఏంటి అన్నీ కూడా ఈ విషయంలో తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. దీంట్లో ఫస్ట్గా హీరో వెంకటేష్, ఒరిజినల్ నేమ్ అయితే వెంకటేష్. దీంట్లో వచ్చినప్పటికీ కిరణ్ అనమాట. అండ్ హీరోయిన్ నేమో వైష్ణవి ఈ షార్ట్ ఫిల్మ్లో. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ 16 minutes ఉందండి. మిగతా షార్ట్ ఫిల్మ్స్ లాగా సేమ్ ఈ షార్ట్ ఫిల్మ్ కూడా 16 minutes ఉంది. అండ్ ఏంటంటే ఎక్కడ కూడా యాడ్స్ అయితే రాలేదు, అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎపిసోడ్ మనం పూర్తిగా చూసినట్టయితే కనుక ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ కోల్పోయేలా లేకుండా సరిగ్గా, అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ అంతా కూడా చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది. అంటే ఈ స్టోరీ పరంగా ఏంటి అని తెలుసుకుంటే కనుక తెల్లవారితే పెళ్ళి అంటే ఏంటంటే పెళ్ళికూతురు ఫస్ట్ మనకి ఓపెనింగే పెళ్ళికూతురు రెడీ అవుతూ ఉంటుంది. అంటే అమ్మాయికి తెల్లవారినే పెళ్ళి అనమాట. తను ఆల్రెడీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి పెళ్ళికూతురు ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అనమాట. సో పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్, ఏంటి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, నువ్వు అంతలా అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి, పప్పు వాడిని యూఎస్ సంబంధం కోసం అలా వెళ్ళిపోతున్నావు తప్పు కదా అని అంటుంది. బట్ అక్కడ ఫ్రెండ్ ఏమంటుందంటే, నేను మొన్న నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూశాను, అమ్మాయిలంతా బేబీ సినిమాలో హీరోయిన్ లాగా, వైష్ణవి లాగా, ఆర్ఎక్స్ హండ్రెడ్లో హీరోయిన్ లాగా వదిలేసి వెళ్ళిపోతున్నారు అని. నిజ జీవితంలో అంతే కదా, యూఎస్ సంబంధం మంచి మంచి సంబంధాలు వస్తే ఎన్నిసార్లు లవ్ చేసినా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంకా అబ్బాయిలంతా ఇంకా సింగిల్స్గా అలా ఇప్పుడు మంది చనిపోయే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మంది అలా. సో ఇంకా అలా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి సో హీరోకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. హీరో వచ్చి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు, ఏంటి ఇలా చేసే వెళ్ళని. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ 16 minutes కూడా చాలా బాగా అనిపించింది, ఎక్కడ నాకు బోర్ అనిపించలేదు. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ బట్టి నేను చెప్తుంది ఏంటంటే ఇది వర్త్, ఈ షార్ట్ ఫిల్మ్ చూడడం వర్త్ అనిపించింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ముందు చెప్పిన పరంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే క్లిక్ అయితే ఏదో సెకండ్ ఎపిసోడ్ కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఈ షార్ట్ ఫిల్మ్లో లాస్ట్ పెట్టిన ఏదైతే ఉందో సస్పెన్స్ పెట్టారు. ఆ సస్పెన్స్ ఏంటంటే హీరోయిన్ హగ్ చేసుకుంటారు, అంటే వైష్ణవి అండ్ కిరణ్ హగ్ చేసుకుంటారు. అప్పుడు రూమ్ అంటే డోర్ ఎవరు తీస్తారన్నమాట, ఆ డోర్ ఎవరు తీసారు, అసలు దాని తర్వాత ఏమైంది అనే ఇంట్రెస్టింగ్ కలిగించారు పార్ట్. సో నెక్స్ట్ పార్ట్ చూడాలని ఇంట్రెస్టింగ్ అయితే ఆ సస్పెన్స్ అయితే ఉంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏంటంటే తెల్లవారితే పెళ్ళి. మీరు మామూలుగా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసినా పర్వాలేదు, లేకపోతే అంత కష్టం ఎందుకంటే కింద పిన్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నానండి, పిన్ చేస్తాను కామెంట్ని, డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీరు ఎవరైనా చూడలేకపోతే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసేయండి. అండ్ ఇలాంటి చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీకు మా రివ్యూస్ అండ్ రేటింగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.